హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇక టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. కంపార్ట్మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు కూడా రూపొందించింది. ఇక తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇక శ్రీనివాస సేతు పేరుని గరుడ వారిధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అలిపిరిలో దేవాలయకు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని బిఆర్ నాయుడు నిర్ణయించారు. ఇక తిరుమల పరిసర ప్రాంతాల్లో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్లోనే జమ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఇక స్వామివారికి చెందిన నగదును ప్రైవేటు బ్యాంకు డిపాజిట్ల నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేసేలా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్ని భక్తులకు వడ్డించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాట్లు చేయాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని 14,000 నుంచి 15,400కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ స్థలంలో పీఠం నిర్మించిన బిల్డింగుని కూల్చివేయాలని నిర్ణయం కూడా తీసుకుంది. ఇక టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4,000 ఎస్ఈడి టికెట్లు రద్దు చేస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తూ టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయం తిరుపతి ప్రజలకు సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.